హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆది ఫ్రెండు అమెరికా నుంచి ఆద్య కోసం వచ్చానని చెప్పడంతో అందరు కూడా షాక్ అయిపోతారు. ఆద్యని ప్రేమగా చూసుకునేది ఆదిత్య ఒక్కడే. నేను అమెరికాలో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా సరే అంకుల్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆద్యని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంకుల్ అని చెప్పి ఆద్యని ఎంతో బాగా చూసుకున్నాడు ఆదిత్య. అలాంటి వాడి చేతుల్లో పెడితే నా కూతురు భవిష్యత్తు బాగుంటుందని నాకు అనిపిస్తుంది రఘురామ్ గారు అనగానే, మీకు ఎలా వీలైతే అలానే చేద్దాం కిషోర్ అని చెప్పేసి రఘురామ్ కూడా అంటూ ఉంటాడు. అప్పటికే ఇక ఆదిత్య ఒక్కసారిగా ఉన్న పలాన ఊడిపడతాడు. ఎందుకు అంటే ఇదంతా కూడా ఆద్య ఆడిన జగన్ నాటకం. దేనికి అంటే సీను ఇక ఆద్య అమెరికా వెళ్తుందన్నప్పటి నుంచి చారుతో ఇంకా మంచిగా ఉంటే కాస్త మంచిగా ఉండమని చెప్పినా కూడా మంచిగా ఉండకుండా తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆద్య ఇలా అంటూ ఉంటుంది, నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన ఆడపిల్ల జీవితం కన్నీటివంతం చేయొద్దు సీను. జరిగింది జరిగిపోయింది. నువ్వు చారుకి భర్తవి, చారు నీకు భార్య అని ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా సీనులో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇక ఆద్య వేరొకరితో క్లోజ్గా ఉంటేనైనా సీనులో మార్పు వచ్చి చారుకి దగ్గర అవుతాడు అనే ఆలోచనతోనే ఆద్య ఇక అక్కడి నుంచి ఆదిత్యను రప్పిస్తుంది. ఎందుకు అంటే ఆద్య అమెరికాకు వెళ్లకుండా చేయాలని చెప్పి రామలక్ష్మి శౌర్యతో కలిసి డ్రామా ఆడుతుంది. ప్రశాంతే ఆ వీడియోని పంపించినట్టు అంతా ఆద్యని నమ్మించి నాకు శౌర్యసరికి పెళ్లి జరగకుండా ఆపేస్తానని అంటున్నాడు. నా జీవితం ఎప్పుడు సంతోషమే లేదు అని రామలక్ష్మి బాధపడుతుంటే ఆ ప్రశాంత్ ఎలా వచ్చి నీకు శౌర్యసరికి పెళ్లి జరగకుండా ఆపడం నేను కూడా చూస్తాను రామా అని అంటూ ఉంటే, నువ్వు అమెరికాకు వెళ్ళిపోతావు కదా మరి ఎలా అని అంటూ ఉంటే, నువ్వు ఇలా బాధపడుతుంటే నిన్ను ఎలా వదిలేసి వెళ్తాను, ఖచ్చితంగా వాడి నుంచి నిన్ను రక్షించైనా నీకు శౌర్యసరికి పెళ్లి జరిగేలా దగ్గరుండి చూసుకుంటాను అనగానే చాలా సంతోషపడుతూ రామలక్ష్మి ఆద్యని గట్టిగా పట్టుకుంటుంది. మరి ఆద్య అమెరికాకు ఎలాగూ వెళ్ళట్లేదు కాబట్టి ఈలోపు సీను ఇంకా ప్రేమను ఎక్కడ పెంచుకుంటాడేమో అనే భయంతో ఆదిత్యని పిలిపించి డ్రామా ఆడుతుంది. దీనికి తోడు కిషోర్ కూడా ఆదిత్యకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరి నిజంగా ఆదిత్య పెళ్ళి నిర్ణయించబోతున్నారా? సీను ఇక ఆదిత్యల మరి క్లోజ్నెస్ చూసి ఏం చేయబోతున్నాడు? నిజంగా చారుకి దగ్గర అవుతాడా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే స్టేషన్లో వెంకట్రావుని తీసుకురావడానికి రఘురామ్ గెటప్లో చలపతి వచ్చిన విషయం కూడా తెలిసిందే. స్టేషన్కి రాగానే ఎస్ఐ కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు చలపతి. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎస్ఐ. ఏంటి రఘురామ్ గారు, మీరు నా కాళ్ళకి నమస్కరించడం ఏంటి అనగానే ఒక్కసారిగా పద్మాచారు షాక్ అయిపోతారు. ఏంటి చారు, మీ నాన్న ఆ ఎస్ఐ కాళ్ళ మీద పడి మా అన్నయ్య పరువంతా తీస్తున్నాడే అనగానే నాన్న అన్నయ్య అని ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కసారిగా చలపతి పైకి లేస్తాడు. వెంటనే చలపతిని మాట్లాడే విధానాన్ని బట్టి అన్ని బట్టి మొత్తాన్ని కూడా ఒక కంట కనిపెట్టి ఎస్ఐ మారువేషంలో వచ్చాడని, ఇక చలపతి మారువేషంలో వచ్చాడని, వచ్చింది రఘురామ్ కాదన్న నిజాన్ని తెలుసుకుంటాడు. రఘురామ్ కాదన్న నిజాన్ని తెలుసుకొని వెంటనే ఎదురించి, ఏంటి నువ్వు రఘురామ్ గారిలాగా వస్తావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? రఘురామ్ గారిని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయన మంచితనం గురించి ఎంతో విన్నాను. కానీ నిన్ను చూస్తుంటే మొదటి నుంచి కూడా నాకు అనుమానంగా ఉంది అని చెప్పి గట్టిగా చలపతిని పట్టుకొని వెంకట్రావు ఉన్న సెల్లోనే చలపతిని కూడా వేయడంతో చారు అలాగే పద్మ ఏడుస్తూ ఉంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, మీరు వెళ్ళి ఖచ్చితంగా రఘురామ్ గారిని తీసుకొస్తేనే వాళ్ళిద్దరిని బయటకు పంపించేస్తాను, లేకపోతే వాళ్ళ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పి ఎస్ఐ అనగానే చారు అలాగే పద్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇక రామలక్ష్మి కావాలనే ఆదితో
ఆద్యని వల్ల వేసి ఖచ్చితంగా ఇక్కడే ఉండేలా చేయాలని శౌర్యతో కలిసి డ్రామాలాడుతుంది. ఏమని అంటే, సార్ మనిద్దరం కలిసి ఒక చిన్న డ్రామా ఆడి ఆద్యని ఇక్కడే ఉంచేద్దాం సార్ అనగానే జరిగేదంతా కూడా చెప్తూ ఉంటే, సరే రామా మంచి ఐడియా నేను చేస్తాను అనగానే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి రామ అంటూ ఉంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రశాంత్ లాగా నటించడానికి శౌర్య సిద్ధమవుతాడు. ఇక వెంటనే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆద్య, ఎందుకు రామా బాధపడుతున్నావు అనగానే, బాధపడకుండా ఎలా ఉండమంటావు, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అయినా నువ్వు మా పెళ్ళి జరగాలని ఎంత తాపత్రయపడ్డావు, చివరికి మా పెళ్ళి జరుగుతుంటే చూడకుండా వెళ్ళిపోతావా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు వెళ్తేనే కదా అప్పుడు రాగలను, ఖచ్చితంగా వెళ్తాను, మళ్ళీ వస్తాను, మనిద్దరికీ పగలు రాత్రి మాత్రమే తేడా ఉంటుంది, ఫోన్లో వీడియో కాల్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటాం కదా అని అంటూ ఉంటే, ఫోన్ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా నా కళ్ళ ముందే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆద్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చెప్పాను కదా వెళ్ళిపోయినా మళ్ళీ కూడా తిరిగి వస్తానని అనగానే, ఏమో ఆద్య నాకేమీ నమ్మకం అనిపించట్లేదు, ఇదంతా ఎందుకు, నాకు సరికి పెళ్ళి జరిగే వరకు ఉండు, ఆ తర్వాత నేనే నిన్ను అమెరికా వెళ్ళమని చెప్తాను అనగానే, నాకు ఇక తప్పదు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నా కోసం కూడా కొంచెం ఆలోచించవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, నేను నీ కోసం ఆలోచిస్తున్నాను, నీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది కదా, నీకు సరికి పెళ్ళి జరుగుతుంది, ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అనగానే, సార్ ఉండేది వేరు, నువ్వు ఉండేది వేరు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అంటూ ఉంటే, వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. అయ్యో రామా నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, వెంటనేక రామలక్ష్మి ఫోన్కి మెసేజ్ రావడంతో ఫోన్ తీసి వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి రామా ఏముంది ఆ వీడియోలో ఒకసారి చూపించు అని వెంటనేక ఫోన్ తీసుకొని చూస్తుంది ఆద్య. ఏంటి ఏంటిదంతా రామా అనగానే, అది గుడికి వెళ్ళాం, అక్కడ పులిహోరలో పచ్చిమిర్చి వస్తే తిని సార్కి నోరంతా మండింది, కానీ ఇదంతా ఎవరు వీడియో తీశారో అర్థం కావట్లేదు ఆద్య అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ప్రశాంత్ లాగా ఫోన్ చేసి శౌర్య మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా శౌర్య ఫోన్ చేశాడని, రామలక్ష్మిని బెదిరిస్తున్నాడని, ఈ పెళ్ళి జరగదు అని అన్నట్లుగా అంతా కూడా వివరించి చెప్తుంది. వెంటనే చెప్పగానే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. బాధపడకు, అయినా ప్రశాంత్ని జైల్లో పెట్టినా వాడికి ఇంకా సిగ్గు రాలేదా అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో ఆద్య, నా జీవితంలో సంతోషం లేదు, ఇప్పుడే సార్తో పెళ్ళి కుదిరింది కదా అని సంతోషంగా ఉన్నాను, కానీ ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది ఈ వీడియో చూసిన తర్వాత అనగానే, బాధపడకు, వాడి నుంచి ఖచ్చితంగా నేను నిన్ను కాపాడి సార్తో పెళ్లి జరిగేలా చేస్తాను అనగానే, ఏంటి మరి నువ్వు అమెరికాకు వెళ్ళిపోతున్నావు కదా అనగానే, అమెరికాకు ఎలా వెళ్తాను, నువ్వు బాధపడుతుంటే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య.